కాపుల్లో ఆ ఒక్క కోరిక ఇంకా కాకరేపుతూనే ఉందా? దశాబ్దాలుగా పదవి అంతని ద్రాక్షగా మారిందనే మంట వారి మనస్సుల్ని ఇంకా దహించేస్తూనే ఉందా? ముద్రగడ మరణంతో ఓ శకం ముగిసిన రాబోయే తరానికి బలమైన పునాది వేసేలా మరో నవశకానికి నాంది వేసుకోవడానికి ఆ వర్గం నాయకులు సిద్ధమవుతున్నారా? ఏమో, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. కాపులకు సీఎం పదవి ఎప్పుడు? అడుక్కుంటే రాదు, లాక్కోవాలన్న బొత్స. ముద్రగడ సంస్మరణ సభలో ఓపెన్ అయిన నేతలు. కాపులపై కుట్ర చేస్తున్నారన్న సోము వీర్రాజు. రాజమండ్రిలో కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, జిఎస్ రావుల సంస్మరణ సభ పొలిటికల్ గా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓ వంగవీటి రంగా, ఓ ముద్రగడ, ఓ జక్కంపూడి రామ్మోహన్ రావు, ఓ జిఎస్ రావు, ఇలా ఒకే వేదికపై ఒకేసారి నలుగురు కాపు నేతల నామస్మరణమే దానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దశాబ్దాలుగా కాపులకు అందని ద్రాక్షగా మిగిలిన సీఎం పదవి దక్కేదెప్పుడనే యాంగిల్లో చర్చ మొదలైంది. దశాబ్దాలుగా అధికార పీఠం ఎందుకు అందడం లేదో చర్చించాలి అన్నట్టుగా మాట్లాడిన నేతలు ముద్రగడ సంస్మరణ సభలో ఓపెన్ అయిపోయారు. 1999లోనే బీజేపీ నుంచి ముద్రగడ సీఎం అవ్వాల్సిందన్న సోము వీర్రాజు పరిస్థితుల దృష్ట్యా ఆ అవకాశాన్ని కోల్పోయారని చెప్పారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీలోకి కాపుల్ని రాకుండా ఆపుతున్న కొందరు నేతలు తమ వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కకుండా కుట్రలు చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పుడే వచ్చారు, ఆయన పేరు చెప్పకూడదు, ఆయన మా పార్టీలో జాయిన్ అవుతా అన్నాడు, ఆయన కాపే. అబ్బో, ఆయన రావడానికి వీల్లేదు, ఎవరిని చేర్చుకోం మేము. చేర్చుకుంటే ఏమైపోద్దో, ఏ పార్టీ పోద్దో. ఇది ఈవేళ చాలా విలువైనటువంటి అంశాలు. ఆవేళ జిఎస్ రావు గారితో కానీ, ముద్రగడ పద్మనాభం గారితో కానీ ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కాపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో కాకూడదనేటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ఏ విధంగానూ కూడా వెనకంజ వేయను. తమ వర్గం నుంచి ఒక్క నాయకుడైనా ముఖ్యమంత్రిగా ప్రమాణం చెయ్యాలి అన్నది కాపుల చిరకాల కోరిక. విభిన్న పార్టీల్లో ఉంటున్నప్పటికీ ఆ వర్గం నాయకులందరి మనసుల్లో ఇప్పటికీ మెదిలే మాట అదే. ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రంగా ఉంటే సీఎం అయ్యేవారన్న తోట ఇప్పుడు ముద్రగడను కూడా కోల్పోవడం బాధాకరమన్నారు. దురదృష్టం ఏంటంటే వంగవీటి మోహన్ రంగా అనేటువంటి వ్యక్తి ఇవాళ బతుకుంటుంటే మన చిరకాల కోరిక తీరుండేటువంటి పరిస్థితి ఎప్పుడో జరిగి ఉండేటువంటిది. ఈవేళ ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోయాం. ఆ స్థాయి రావాలని కోరుకోను, కానీ మనకున్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ మనం కానీ కోరుకునేటువంటి ఏదైతే పేదవాడి కోసం ఆలోచన చేస్తున్నామో, ఆయన ఆ రోజు జీవో నెంబర్ 30 తీసుకొచ్చినందువల్ల ఈ రోజు వరకు చాలామంది కాలక్షేపులు తీసుకున్నారు మనలో పిల్లలందరూ. ఇంతటితో ఆగని తోట భవిష్యత్తు కార్యాచరణకు ఓ తోవ చూపాలంటూ కాపు పెద్దలకు పార్టీలకు అతీతంగా విజ్ఞప్తి చేయడం విశేషం. విజయవాడ నడిబొడ్డులో ఆ సమావేశం జరగాలి అన్నది తోట డిమాండ్. ఆయనకి నివాళులు అర్పించడం అనేటువంటిది ప్రస్తుతానికి రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి విజయవాడలో ఈ రాష్ట్రం అంతా కూడా దేశవ్యాప్తంగా తెలిసేటువంటి విధంగా ముఖ్యమైనటువంటి నాయకులతో ఒక సభ ఏర్పాటు చేయవలసిందిగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఆ సభ అనేటువంటి జనసమూహంతో కూడినటువంటి సభ కాదు. ఆయన ఏది కోరుకుని సర్వనాశనం అయ్యాడో ఈ రోజుని, దాన్ని ఆయన ఆశయాన్ని చిరస్థాయిగా ఈ జాతి బతుకున్నంతకాలం గుర్తుపెట్టుకునేటువంటి దానికి రాజకీయాలకు అతీతంగా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే బాగుంటుంది. కాపుల కోసం పోరాడిన యోధుడంటే ముద్రగడ మాత్రమే గుర్తొస్తారని చెప్పారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పాత తరం కాపు నేతలంతా వెళ్లిపోతున్నారని, కొత్త తరం నాయకులు వారి అడుగుజాడల్లో నడిచేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు కాపు జేఏసీ నేత దాసరి రాము. ఈ పాత తరం వాళ్ళందరూ నిదానంగా నిష్క్రమిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పాత తరం వాళ్ళంతా కూడా మళ్ళీ ఇంత పెద్ద జాతిని ఈ సమాజానికి ఉపయోగపడటానికి అందరూ నడుము బిగించి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందరూ మన ఇంట్లో కుటుంబాలు ఎవరు పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళమే, ఎవరు సమాజానికి చేసే వాళ్ళు ఎవరు లేదు. సమాజానికి చేసేవాళ్ళు ఉండాలి, ఉంటేనే సమాజం బతుకుద్ది, జాతి బతుకుద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. విలువలు కలిగిన వాళ్ళు వచ్చి పనిచేయాలి. ఉత్తరాంధ్రలో తూర్పు కాపు నేతగా బలమైన పట్టున్న బొత్స సత్యనారాయణ సైతం కాపు వర్గాలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారని చెప్పొచ్చు. అడుక్కుంటూనే ఉంటే అడుగునే ఉండిపోతారని, ప్రజాస్వామ్యంలో లాక్కుంటేనే ఏదైనా వస్తుందని చెప్పుకొచ్చారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో అడుక్కుంటే ఏది రాదు, లాక్కుంటేనే వస్తుంది. లాక్కునే ఆలోచన ఉండాలి, లాక్కునే బుద్ధి ఉండాలి. అడుక్కుంటే ఎప్పుడు అడుక్కుని ఉంటుంది, ఎప్పుడు అడుక్కున్నాడు ఎప్పుడు ఆఖరే ఉంటాడు, ఏదోలాగా వచ్చేస్తాడు.
నా వ్యక్తిగత అభిప్రాయం. వైసీపీ వాళ్ళంటే సరే, ప్యూర్ ఆపోజిట్ కాంపౌండ్ లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సైతం ముద్రగడను ఆకాశానికి ఎత్తేశారు. అసలు కాపు కార్పొరేషన్ ఏర్పడిందన్నా, కాపులకు ఈడబ్ల్యూఎస్ అమలవుతుందన్నా అది ముద్రగడ చలవేనని స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం అనేటటువంటి వ్యక్తి కాపు ఉద్యమాన్ని తన చేతుల్లోకి తీసుకుని పోరాట పతిమతో పనిచేయగలిగాడు కాబట్టే ఈ రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ఏర్పడ్డా కాపుల్ని ఎఫ్ అనేటటువంటి కేటగిరీతో శాసనసభలో తీర్మానం చేయించి కేంద్రానికి పంపించగలిగిన ఏదైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అనేటటువంటి అంశం మీద 10% కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే 5% కాపులకి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇలా కాపు నేతలంతా ఒక్కతాటిపైకి రావాలి అనుకోవడం కొత్తమి కాదు. నాడు కాపు రిజర్వేషన్ పోరాటం కోసమైనా, చిరంజీవి రాజకీయ రంగప్రవేశం తర్వాత జరిగిన ఐక్య కార్యాచరణ సమావేశాలైనా, కాపు ఐక్య గర్జన, తుని సభ అనంతరం జరిగిన పరిణామాలైనా, ముద్రగడ ఆమరణ దీక్షల సమయంలోనైనా ఇదే తరహా సన్నివేశాలు కనిపించాయి. రిజర్వేషన్ల అమలు జాప్యాన్ని నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమాల విషయంలోనూ కాపు నేతలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నాలు చాలానే జరిగాయి. ఇటీవల రామచంద్రాపురంలోనూ అలాంటి సమావేశమే ఒకటి జరిగింది. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు పార్టీలకు అతీతంగా ఒక్కటవ్వాలని భావించినా అవేవీ కార్యరూపం దాల్చలేదనే చెప్పాలి. అయితే ముద్రగడ మరణం తర్వాత మరోసారి ఆ వర్గం నేతలంతా ఏకతాస్వరం వినిపిస్తుండడం పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. మరి ఈసారైన లక్ష్యం దిశగా కాపు నేతల అడుగులు పడతాయా? ఆ వర్గానికి చిరకాల కోరికైన సీఎం పీఠం దక్కుతుందా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.